గజ్వేల్ మార్కెట్ యార్డ్కు బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం చేరుకుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులతో వరకు వడ్ల కుప్పలన్నీ మిగతా పంటలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రైతులతో మాట్లాడించేటువంటి మాట్లాడారు. ఒకసారి మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం చెప్పారు? రైతుల నుంచి ఆల్రెడీ చాలా ఉన్నాయి కుప్పలు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మేము 80% పర్చేజ్ చేసాం, ఇంక 20% ఉంది అని చెప్పడం జరిగింది. కానీ అవి 20% కాదు, ఇవాళ 55% ఇవాళ మార్కెట్లోనే ఉండిపోయింది. ఒక్క 3-4 జిల్లాలు మాత్రమే, అంటే కామారెడ్డి, సిద్దిపేట ఇట్లాంటి కొన్ని జిల్లాల్లో కొంచెం ఎత్తడం జరిగింది. కానీ మిగతా దగ్గర 50-55% ఇంకా అట్లనే ఉంది. ఇది రైతులు ఒక నెల రోజుల నుంచి 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నారు. ఏప్రిల్ 1వ తారీఖు ఓపెన్ కావాల్సినటువంటి సెంటర్లు రైతులు కళ్ళాలలో తీసుకొచ్చి పోసినా కానీ ఏప్రిల్ 25 వరకు కనీసము ఒక్క కాంటా కూడా పెట్టలేరు. ఆ తర్వాత పర్చేజ్ మొదలైన అది ఒక నెల రోజులు జరిగిపోయింది. కాబట్టి ఆ సమయము స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ స్పీడప్ చేయలేదు. అలాగే నిర్లక్ష్యం వహించారు. ఇవాళ వర్షాకాలం వచ్చేసింది, ఇంకా 50% ఉంది. ఇది చరిత్ర. అంటే ఒక 20 సంవత్సరాలుగా కొనుగోలు కేంద్రాలు నడుస్తుంటే ఇవాళ 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రైతులకు ఎదురుగాలేదు. కొనుగోలు కేంద్రాలు 10 రోజుల్లో 15 రోజులలో అవి ఒక వెనక ముందు అయిపోయేటి, కానీ ఈసారి ఏకంగా 2 నెలలు వెనక ముందు అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. జూన్ ఎండింగ్ వరకు కూడా కొనుగోలు కేంద్రాలు మూతపడే పరిస్థితి లేనే లేదు. ఖచ్చితంగా జూన్ ఎండింగ్ దాకా కూడా కొనే పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే రైతులు నానిపోయిన పంటకు ఎవరు బాధ్యులు? రైతులు వర్షాకాలం పంటలు వేయడానికి దున్నడానికి ఎప్పుడు సమాయత్తం అవుతారు అనేది ఇవాళ ప్రభుత్వం ఆలోచించాలి. ఇది ఎక్స్పెక్టెడ్ క్రాప్ అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. తర్వాత ఈల్డింగ్ క్రాప్ ఇంత ఉంది అని చెప్తారు. దాన్ని బట్టి కొనుగోలు కేంద్రాలు ఎన్ని పెట్టాలి, అక్కడ గన్ని బ్యాగులు ఎన్ని కావాలి, ఎంత లేబర్ కావాలి, ఎన్ని లారీలు కావాలనేది ముందే తయారు చేసుకొని పెట్టాల్సినటువంటి ప్రభుత్వము ఇవాళ నిర్లక్ష్యం వహించింది. కాబట్టి ఇవాళ ఈ సమస్య ఉత్పన్నమైంది. కాబట్టి జూన్ 5 నుంచి 10వ తారీఖు మధ్యన ఇవాళ డబల్ లేబర్ పెడతారా, 24 గంటలు పనిచేస్తారా, మల్టిపుల్ లారీలు తీసుకొచ్చి నింపుతారా, గోడౌన్లకి రైస్ మిల్లర్లకి పంపిస్తారా అనేది ప్రభుత్వం నిర్ణయించుకొని 5 నుంచి 10వ తారీఖు మధ్యన ఏ ఒక్క సెంటర్లో కూడా 1 కిలో విత్తనాలు కూడా ఉండడానికి వీల్లేదు. ఆ ధాన్యాన్ని ఎత్తి రైస్ మిల్లర్కి పంపించాల్సిన అవసరం ఉంది. మార్కెట్ ద్వారా కొంటున్నటువంటి మక్కల కొనుగోలు కూడా గోడౌన్లన్నీ సర్జ్ చేసి తీసుకెళ్లి గోడౌన్లో స్టోరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు వచ్చేటువంటి 10 రోజుల్లో పూర్తి స్థాయిలో వడ్ల కొనుగోలు కూడా పూర్తి చేయాలంటున్నారు. మరొక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తున్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ఇప్పటికే పంట దిగుబడి పెరగడం వల్ల కొంత ఆలస్యమైందని చెప్తున్నారు. వచ్చే 10 రోజుల్లో కొంటామంటున్నారు. ఏం చెప్తారు? దేశంలో రైతు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే దేశం బాగుంటుంది. రైతు బాగుంటేనే మనమందరం కూడా బాగుంటాం. అటువంటిది పంట ఎక్కువ వచ్చింది అనేది అది ఒక తుగ్లక్ మాట. ఎప్పుడైతే తెలంగాణలో ఏ పంట వేసిండ్రు, ఎన్ని ఎకరాలు వేసిండ్రు, దిగుబడి ఎంతనో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు పూర్తిగా అవగాహన ఉంటుంది. అవేం పట్టించుకోకుండా ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే రైతులకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా పూర్తి చేసుకోకుండా ఈ సంవత్సరం ఏదైతే ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే మేము పొద్దునుంచి చూస్తూ ఉన్నాం. రైతు కోసం చూస్తే నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తూ ఉంది. నెల రోజుల నుండి కళ్ళాలల్లో వాళ్ళు కోసిన పంట నెల రోజులు కళ్ళాలలో ఉంటుంది. కళ్ళాలో ఉన్న తర్వాత ప్రొక్లైన్ అంటే సెంటర్కు తీసుకెళ్ళాలంటే బార్దాన్లు ఇస్తలేరు. బార్దాన్లు ఇస్తే తూకం లేదు. తూకం చేసిన తర్వాత రైస్ మిల్లకు పోతలేవు, లారీలు ఉంటలేవు. ఈ విధంగా అన్ని స్టేజ్లలో ఈసారి ఏదైతే ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమో రైతుల విషయంలో వైఫల్యమైంది. ఎందుకంటే అత్యధిక పంట పండడం అనేది మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ మొత్తము రైతులు ఉక్రోషంతో తప్పకుండా ఏదైతే కేసీఆర్కు పట్టిన గతో ఈ రేవంత్ రెడ్డి కూడా పడుతుంది. ఎందుకంటే రైతు కోసం మంచిది కాదు, రైసు ఘోషిస్తే ఆయన ఏడుస్తే మంచిది కాదు. ఇక దోపిడీ 10%, 10 నుంచి 15% తరుగు పేరు మీద 10% కట్ చేస్తూ ఉన్నారు. ఇక బయట మార్కెట్కి పోతే రైస్ మిల్ల దోపిడీ 500-600 రూపాయల తక్కువతోటి వడ్లు కొంటూ ఉన్నారు. ఎవరికి చెప్పుకునాలా? చెప్పుకునే వాళ్ళే ఫామ్ హౌస్లకు ఉంటున్నారు. ఇంకొకరేమో ప్రజాపాలన ఏదో వాళ్ళు ఏసీ రూమ్లలో ఉంటున్నారు తప్ప ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ
గత 45 రోజుల నుండి ప్రజలు ముఖ్యంగా రైతులు గోచపడతా ఉంటే ఏ ఒక్కరు ఒక ప్రకృతి సెంటర్కు వచ్చిన దాఖలాలు లేవు. ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. ఈరోజు రైతు కోసము రైతు భరోసాకు ఇవ్వడానికి మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు ఆధ్వర్యంలో వచ్చినందుకు నిన్నటి నుంచి లారీలు వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ మేము విజిట్ చేస్తూ ఉన్నామో బార్దాన్లు వస్తూ ఉన్నాయి. మేము ఈ సందర్భంగా ఇదే విధమైన ఏదైతే ఇంకా 40% ప్రొక్యూర్మెంట్ కావాలా, ఈ కంప్లీట్ అయ్యే వరకు ఇదే ప్రాసెస్ కొనసాగించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది అసలు ప్రొక్యూర్మెంట్ అనేది పూర్తి స్థాయిలో జరగలేదని చెప్తున్నారు. మరొక పక్క గద్వేల్ మార్కెట్ యార్డ్కు బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం చేరుకుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులతో వరకు వడ్ల కుప్పలన్నీ మిగతా పంటలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రైతులతో మాట్లాడారు. ఒకసారి మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం చెప్పారు? రైతుల నుంచి ఆల్రెడీ చాలా ఉన్నాయి కుప్పలు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మేము 80% పర్చేజ్ చేసాం, ఇంక 20% ఉంది అని చెప్పడం జరిగింది. కానీ అవి 20% కాదు, ఇవాళ 55% ఇవాళ మార్కెట్లోనే ఉండిపోయింది. ఒక్క 3-4 జిల్లాలు మాత్రమే, అంటే కామారెడ్డి, సిద్దిపేట ఇట్లాంటి కొన్ని జిల్లాల్లో కొంచెం ఎత్తడం జరిగింది. కానీ మిగతా దగ్గర 50-55% ఇంకా అట్లనే ఉంది. ఇది రైతులు ఒక నెల రోజుల నుంచి 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నారు. ఏప్రిల్ 1వ తారీఖు ఓపెన్ కావాల్సినటువంటి సెంటర్లు రైతులు కళ్ళాలలో తీసుకొచ్చి పోసినా కానీ ఏప్రిల్ 25 వరకు కనీసము ఒక్క కాంటా కూడా పెట్టలేరు. ఆ తర్వాత పర్చేజ్ మొదలైన అది ఒక నెల రోజులు జరిగిపోయింది. కాబట్టి ఆ సమయము స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ స్పీడప్ చేయలేదు. అలాగే నిర్లక్ష్యం వహించారు. ఇవాళ వర్షాకాలం వచ్చేసింది, ఇంకా 50% ఉంది. ఇది చరిత్ర. అంటే ఒక 20 సంవత్సరాలుగా కొనుగోలు కేంద్రాలు నడుస్తుంటే ఇవాళ 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రైతులకు ఎదురుగాలేదు. కొనుగోలు కేంద్రాలు 10 రోజుల్లో 15 రోజులలో అవి ఒక వెనక ముందు అయిపోయేటి, కానీ ఈసారి ఏకంగా 2 నెలలు వెనక ముందు అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. జూన్ ఎండింగ్ వరకు కూడా కొనుగోలు కేంద్రాలు మూతపడే పరిస్థితి లేనే లేదు. ఖచ్చితంగా జూన్ ఎండింగ్ దాకా కూడా కొనే పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే రైతులు నానిపోయిన పంటకు ఎవరు బాధ్యులు? రైతులు వర్షాకాలం పంటలు వేయడానికి దున్నడానికి ఎప్పుడు సమాయత్తం అవుతారు అనేది ఇవాళ ప్రభుత్వం ఆలోచించాలి. ఇది ఎక్స్పెక్టెడ్ క్రాప్ అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. తర్వాత ఈల్డింగ్ క్రాప్ ఇంత ఉంది అని చెప్తారు. దాన్ని బట్టి కొనుగోలు కేంద్రాలు ఎన్ని పెట్టాలి, అక్కడ గన్ని బ్యాగులు ఎన్ని కావాలి, ఎంత లేబర్ కావాలి, ఎన్ని లారీలు కావాలనేది ముందే తయారు చేసుకొని పెట్టాల్సినటువంటి ప్రభుత్వము ఇవాళ నిర్లక్ష్యం వహించింది. కాబట్టి ఇవాళ ఈ సమస్య ఉత్పన్నమైంది. కాబట్టి జూన్ 5 నుంచి 10వ తారీఖు మధ్యన ఇవాళ డబల్ లేబర్ పెడతారా, 24 గంటలు పనిచేస్తారా, మల్టిపుల్ లారీలు తీసుకొచ్చి నింపుతారా, గోడౌన్లకి రైస్ మిల్లర్లకి పంపిస్తారా అనేది ప్రభుత్వం నిర్ణయించుకొని 5 నుంచి 10వ తారీఖు మధ్యన ఏ ఒక్క సెంటర్లో కూడా 1 కిలో విత్తనాలు కూడా ఉండడానికి వీల్లేదు. ఆ ధాన్యాన్ని ఎత్తి రైస్ మిల్లర్కి పంపించాల్సిన అవసరం ఉంది. మార్కెట్ ద్వారా కొంటున్నటువంటి మక్కల కొనుగోలు కూడా గోడౌన్లన్నీ సర్చ్ చేసి తీసుకెళ్లి గోడౌన్లో స్టోరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు వచ్చేటువంటి 10 రోజుల్లో పూర్తి స్థాయిలో వడ్ల కొనుగోలు కూడా పూర్తి చేయాలంటున్నారు. మరొక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తున్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ఇప్పటికే పంట దిగుబడి పెరగడం వల్ల కొంత ఆలస్యమైందని చెప్తున్నారు. వచ్చే 10 రోజుల్లో కొంటామంటున్నారు. ఏం చెప్తారు? దేశంలో రైతు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే దేశం బాగుంటుంది. రైతు బాగుంటేనే మనమందరం కూడా బాగుంటాం. అటువంటిది పంట ఎక్కువ వచ్చింది అనేది అది ఒక తుగ్లక్ మాట. ఎప్పుడైతే తెలంగాణలో ఏ పంట వేసిండ్రు, ఎన్ని ఎకరాలు వేసిండ్రు, దిగుబడి ఎంతనో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు పూర్తిగా అవగాహన ఉంటుంది. అవి ఏం పట్టించుకోకుండా ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే రైతులకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా పూర్తి చేసుకోకుండా ఈ సంవత్సరం ఏదైతే ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే మేము పొద్దునుంచి చూస్తూ ఉన్నాం. రైతు కోసం చూస్తే నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తూ ఉంది. నెల రోజుల నుండి కళ్ళాలల్లో వాళ్ళు కోసిన పంట నెల రోజులు కళ్ళాలలో ఉంటుంది. కళ్ళలో ఉన్న తర్వాత ప్రొక్లైన్ అంటే సెంటర్కు తీసుకెళ్ళాలంటే బార్దాన్లు ఇస్తలేరు. బార్దాన్లు ఇస్తే తూకం లేదు. తూకం చేసిన తర్వాత రైస్ మిల్లకు పోతలేవు, లారీలు ఉంటలేవు. ఈ విధంగా అన్ని స్టేజ్లలో ఈసారి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమో రైతుల విషయంలో వైఫల్యమైంది. ఎందుకంటే అత్యధిక పంట పండడం అనేది మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ మొత్తము రైతులు ఉక్రోషంతో తప్పకుండా ఏదైతే కేసీఆర్కు పట్టిన గతో ఈ
రేవంత్ రెడ్డి కూడా పడుతుంది. ఎందుకంటే రైతు కోసం మంచిది కాదు, రైసు ఘోషిస్తే ఆయన ఏడుస్తే మంచిది కాదు. ఇక దోపిడీ 10%, 10 నుంచి 15%, తరుగు పేరు మీద 10% కట్ చేస్తూ ఉన్నారు. ఇక బయట మార్కెట్కి పోతే రైస్ మిల్ల దోపిడీ 500-600 రూపాయల తక్కువతోటి వడ్లు కొంటూ ఉన్నారు. ఎవరికి చెప్పుకునాలా? చెప్పుకునే వాళ్ళే ఫామ్ హౌస్లకు ఉంటున్నారు. ఇంకొకరేమో ప్రజాపాలన ఏదో వాళ్ళు ఏసీ రూమ్లలో ఉంటున్నారు తప్ప ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ గత 45 రోజుల నుండి ప్రజలు ముఖ్యంగా రైతులు గోసపడతా ఉంటే ఏ ఒక్క ప్రకృతి సెంటర్కు వచ్చిన దాఖలాలు లేవు. ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. ఈరోజు రైతు కోసము రైతు భరోసాకు ఇవ్వడానికి మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారి ఆధ్వర్యంలో వచ్చినందుకు నిన్నటి నుంచి లారీలు వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ మేము విజిట్ చేస్తూ ఉన్నామో బార్దాన్లు వస్తూ ఉన్నాయి. మేము ఈ సందర్భంగా ఇదే విధమైన ఏదైతే ఇంకా 40% ప్రొక్యూర్మెంట్ కావాలా, ఈ కంప్లీట్ అయ్యే వరకు ఇదే ప్రాసెస్ కొనసాగించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది అసలు ప్రొక్యూర్మెంట్ అనేది పూర్తి స్థాయిలో జరగలేదని చెప్తున్నారు. మరొక పక్క